భారత టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ 2 ఏళ్ల విరామం తర్వాత తిరిగొచ్చాడు. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్కు టీమ్ మేనేజ్మెంట్ అతడిని ఎంపిక చేసింది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో సర్ఫరాజ్ ఖాన్ కు ఈ సువర్ణ అవకాశం దక్కింది. అయితే జట్టులో స్థానం కోల్పోయిన గత 2 ఏళ్ల కాలంలో అతడు పడిన కష్టమే ఇప్పుడు ఈ రీ ఎంట్రీకి ప్రధాన కారణమైంది. ఫిట్నెస్ నిరూపించుకోవడానికి సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా 17 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబైలో వర్షాల కారణంగా సరిగ్గా ప్రాక్టీస్ చేసే అవకాశం లేకపోవడంతో సర్ఫరాజ్ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా కశ్మీర్కు వెళ్లి అక్కడ నెట్ బౌలర్లు, స్థానిక రాష్ట్ర జట్టు ఆటగాళ్లతో కలిసి గంటల తరబడి బ్యాటింగ్ సాధన చేశాడు. అంతేకాకుండా ముంబైలోని ఎంసీఏ ఇండోర్ సదుపాయంలో ఆస్ట్రోటర్ఫ్ పై తన స్కిల్ ను మెరుగుపరుచుకున్నాడు. కుర్లాలోని ఎర్రమట్టి పిచ్లపై ప్రత్యేకంగా స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ముంబై టీ20 లీగ్లోనూ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడి తన ఫామ్ ను నిరూపించుకున్నాడు. సాయి సుదర్శన్ గాయం తగ్గకపోవడంతో సెలెక్టర్లు ముందు సర్ఫరాజ్ ఖాన్ తో పాటు రుతురాజు గైక్వాడ్ పేరును పరిశీలించారు. అయితే స్పిన్ను అత్యంత సమర్థంగా ఎదుర్కొనే ఆటగాడిగా సర్ఫరాజ్ ను ఎంపిక చేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ తర్వాత ప్రస్తుత జట్టులో స్పిన్ను అత్యుత్తమంగా ఆడగల బ్యాటర్ గా అతడికి పేరుంది. ముఖ్యంగా సర్ఫరాజ్ కు స్వీప్ షాట్లతో పాటు రివర్స్ స్వీప్ ఆడే అద్భుతమైన సామర్థ్యం ఉంది. శ్రీలంక స్పిన్ పిచ్లపై ప్రభాత్ జయసూర్య వంటి ప్రమాదకర బౌలర్లను ఎదుర్కొనేందుకు ఈ నైపుణ్యాలు జట్టుకు ఎంతో అవసరమని మేనేజ్మెంట్ భావిస్తోంది. గతంలో ప్రతిభ ఉన్నప్పటికీ ఫిట్నెస్ సమస్యల కారణంగా సర్ఫరాజ్ జట్టులో నిలదొక్కుకోలేకపోయాడు. ఇప్పుడు కష్టపడి బరువు తగ్గి తన లోపాలను సరిదిద్దుకొని తిరిగి టెస్టు జట్టులోకి వస్తున్నాడు. ఈసారైనా వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని సర్ఫరాజ్ పట్టుదలగా ఉన్నాడు. శ్రీలంక గడ్డపై జరిగే ఈ సిరీస్ సర్ఫరాజ్ టెస్ట్ కెరియర్ ను మలుపు తిప్పుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.